హాయ్ ఫ్రెండ్స్, ఆల్రెడీ ఆర్ఆర్బీ నుండి ఏఎల్పి టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ ఇచ్చారు. త్వరలోనే ఆర్పిఎఫ్ ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించిన నోటిఫికేషన్ కూడా రాబోతున్నాయి. దాదాపుగా 5 సంవత్సరాల తర్వాత వస్తున్న నోటిఫికేషన్స్. సో మీ క్వాలిఫికేషన్ ఏదైనా అంటే 10th, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎనీ డిగ్రీ, ఇలా మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నా రైల్వేలో ఉద్యోగం సాధించే ఒక మంచి అవకాశం చెప్పవచ్చు. సో ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి. ఈ వీడియోలో మనకి ఒక సబ్జెక్ట్ మీకు తెలుసు, ఆర్ఆర్బీలో మనకి ఎగ్జామ్లో ఏ ఎగ్జామ్ తీసుకున్నాక మెయిన్లీ 4 సెక్షన్స్ ఉంటాయి. అందులో రీజనింగ్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటాయి. సో ఈ 4 సబ్జెక్ట్స్లో మనకు తీసుకుంటే ఒకే ఒక సబ్జెక్టు మీ జాబ్ని డిసైడ్ చేస్తుంది. ఆ సబ్జెక్ట్ ఏంటంటే రీజనింగ్. ఎందుకంటే మనకి రీజనింగ్ వెయిటేజ్ ఎక్కువగా ఇవ్వడం జరిగింది. అలాగే మనకు మ్యాక్సిమం స్కోర్ చేయడానికి స్కోప్ ఉన్న సబ్జెక్ట్ తీసుకోవచ్చు. మీరు మిగతా సబ్జెక్ట్స్ తీసుకుంటే ఏ సబ్జెక్ట్ అయినా, అది మ్యాథ్స్, జనరల్ సైన్స్ కావచ్చు, ఇలా ఏ సబ్జెక్ట్ తీసుకున్నా మీరు ఎంత ప్రిపేర్ అయినా, అంటే 6 నెలలు ప్రిపేర్ అయినా, సంవత్సరం ప్రిపేర్ అయినా మ్యాక్సిమం స్కోర్ చేయడం అనేది అంత ఈజీ కాదు. కానీ తక్కువ టైంలోనే కొంచెం మీరు కాన్సన్ట్రేషన్తో సిస్టమేటిక్గా ప్రిపరేషన్ మీరు ప్లాన్ చేసుకుంటే మ్యాక్సిమం మార్క్స్ మీరు ఇందులో స్కోర్ చేయగలుగుతారు. అయితే చాలామంది స్టూడెంట్స్ ఈ రీజనింగ్ చాలా ఈజీ కదా అనుకుంటారు. అయితే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, రీజనింగ్లో ఒక 25 మార్క్స్ అనుకోండి, మనకి ఎగ్జామ్లో ఆర్ఆర్బీలో ఒక 10 to 15 మార్క్స్ మనకు ఈజీగా స్కోర్ చేయగలుగుతారు, అందరూ చేయగలుగుతారు. కానీ మరి వాళ్ళకి మీకు డిఫరెన్స్ ఉండాలి కదా. నువ్వు మ్యాక్సిమం స్కోర్ చేయగలిగితేనే నీకు జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఈ వీడియోలో మనము 25కి 25 ఖచ్చితంగా మనం స్కోర్ చేసే ఒక బెస్ట్ ప్రిపరేషన్ ప్లాన్ మీకు డిస్కస్ చేయబోతున్నాను. సో అలాగే మనకి ఈ వీడియోలో కంప్లీట్గా అంటే సిలబస్ ఏవైతే ఉంటాయో అందులో మనకి డిఫరెంట్ పార్ట్స్కి నేను డివైడ్ చేస్తాను. అందులో ఒక పార్ట్ ABC 3 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తాం. అందులో ఫస్ట్ పార్ట్లో ఏంటంటే చాలా ఈజీ టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ వాటి మీద మనం ఫోకస్ చేయాలి. అలాగే సెకండ్ పార్ట్లో మనకి సిమిలర్ టాపిక్స్ ఉంటాయి, వాటి మీద ఫోకస్ చేయాలి. తర్వాత నెక్స్ట్ పార్ట్లో మనం ఏ టాపిక్స్ మీద ఫోకస్ చేయాలనేది చాలా మీకు డీటెయిల్గా డిస్కస్ చేస్తాను. చాలామంది ఏంటంటే ఒక ఆర్డర్గా ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు ఒక ఆర్డర్గా ప్రిపేర్ కారు. బట్ నేను చెప్పినట్టు ప్రిపేర్ అవుతే ఇందులో మీరు ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. అలాగే ఈ రీజనింగ్లో చాలామందికి తెలియదు ఏంటంటే లాజిక్స్. ఎందుకంటే మనకి క్వశ్చన్స్ ఇక్కడ ప్రిపేర్ అవుతాము, ప్రాక్టీస్ చేస్తాం, బట్ సేమ్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో రిపీట్ కావు. మరి అక్కడ ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ పర్టికులర్ క్వశ్చన్కి ఆ లాజిక్ ఉంటుందని మనకు ఎలా తెలుస్తుంది? అది తెలియకపోతే నువ్వు ఎంత చేసినా అక్కడ నీకు ఆన్సర్ రావడానికి అంత ఈజీ కాదు. సో అలాంటి లాజిక్స్ ఏముంటాయి, వాటి మీద మనం ఎలా ఫోకస్ చేయాలి అనేది కూడా మీకు నేను డిస్కస్ చేస్తాను. ఓకే, రైట్. ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో ఆర్ఆర్బీకి సంబంధించిన అన్ని కోర్సెస్ మీకు ఆన్లైన్ క్లాస్ అవైలబుల్గా ఉన్నాయి. సో ఏఎల్పి, గ్రూప్ డి, ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, మీరు ఏదైనా ఫుల్ కోర్స్, ఫుల్ కోర్స్ కంప్లీట్ సిలబస్ మీకు కేవలం 999కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ క్లాసెసే కాదు, దాంతోపాటు మీకు టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉంటాయి. అందులో టాపిక్ వైజ్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్ ఉంటాయి, మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. జస్ట్ వ్యాలిడిటీ మీకు 1 year ఉంటుంది. అండ్ మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఒక కోర్స్ మీరు తీసుకునే ముందు అక్కడ ఫ్యాకల్టీని ఖచ్చితంగా మీరు అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే 50% మీరు సక్సెస్ అయినట్టే. ఇక్కడ ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఫ్యాకల్టీని కనుక గమనిస్తే, మీరు ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా కనీసం 15 to 20 years ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు. వీళ్ళందరూ కూడా లక్షలాది మంది విద్యార్థులకి బోధించడం గల ఫ్యాకల్టీ ఉంటారు. సో ఇక్కడ విఎన్ రాజు సార్ అంటే నేనే మీకు రీజనింగ్ అండ్ మ్యాథ్స్ టీచ్ చేశాను. మీకు తెలుసు రీజనింగ్, మ్యాథ్సే మీకు డిసైడింగ్ సబ్జెక్ట్స్ తీసుకోవచ్చు ఏ ఎగ్జామ్ అయినా. ఎందుకంటే దాదాపుగా 50% సిలబస్ మీకు ఈ 2 సబ్జెక్ట్స్ నుంచే ఇస్తారు. సో ఇందులో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్, కాన్సెప్ట్స్, అడ్వాన్స్ షార్ట్ కట్స్ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మ్యాథ్స్ కూడా మీకు ఆర్ఎస్ అగర్వాల్ బుక్ నుంచి బిట్ టు బిట్ మీకు డిస్కస్ చేయడం జరిగింది, అది కూడా అడ్వాన్స్ షార్ట్ కట్స్తో. సో మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ప్లేస్టోర్లో మీకు అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి ఆ ప్లేస్టోర్ నుంచి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు డెమో వీడియోస్ ఉంటాయి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, రైట్. ఇక ఈ టాపిక్లోకి వెళ్తే మనకి రీజనింగ్లో మనకు ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే సిలబస్. సో ఏదైనా సరే ఒక సబ్జెక్ట్ని ప్రిపరేషన్ మనకు స్టార్ట్ చేసే ముందు ఆ సిలబస్ని కంప్లీట్గా మీరు స్టడీ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ సంబంధించిన ఏఎల్పి టెక్నీషియన్ కావచ్చు, ఇంకా ఆర్పిఎఫ్, ఎన్టీపీసీ, గ్రూప్ డి, అన్నిటి కూడా ఇదే సేమ్ సిలబస్సే ఉంటుంది. సో ఇందులో మనకి ఈ జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ అని ఇచ్చారు. వీలైతే ఇవన్నీ నోట్ చేసుకోండి.
సో ఈ టాపిక్స్ అన్నీ మనకి ఇందులో సిలబస్లో భాగంగా ఇవ్వడం జరిగింది. అయితే మన ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే, ఫస్ట్ మీరు ఒకసారి నోట్బుక్లో ఫస్ట్ పేజ్లో ఈ టాపిక్స్ అన్ని నోట్ చేసుకోవాలి. తర్వాత ఏం చేస్తారంటే, మరి ఏ టాపిక్ స్టార్ట్ చేయాలి ఫస్ట్. సో ఇంతకుముందు చెప్పినట్టు మనకి వెరీ ఈజీ టాపిక్స్ కొన్ని ఉంటాయి. సో ఈ టాపిక్స్లో నుంచి మనకు వెరీ ఈజీ టాపిక్స్ సపరేట్గా ఇలా డివైడ్ చేయడం జరిగింది. సో ఇవి వెరీ ఈజీ టాపిక్స్ తీసుకోవచ్చు. ఇందులో మెయిన్లీ మనకి 6 టాపిక్స్ ఉంటాయి. సో ఈ 6 టాపిక్స్ చాలా ఈజీ టాపిక్స్ అన్నమాట. ఎందుకంటే సో ఎవరైనా చేయగలుగుతారు. అంటే పెద్దగా ప్రిపరేషన్ లేకుండానే, ప్రాక్టీస్ లేకుండా, సో చాలా తక్కువ టైం ప్రిపరేషన్తోనే మీరు మ్యాక్సిమం మార్క్స్ ఇందులో స్కోర్ చేయగలుగుతారు. సో ఈ 6 టాపిక్స్ నుంచి మనకి దాదాపుగా ఒక 10+ క్వశ్చన్స్ అనేవి మనకి ఎగ్జామ్లో వస్తాయి. ఇవి ఎవరైనా చేస్తారు. ఓకే, సో నువ్వు చేస్తావు, ఎవరైనా చేస్తారు, అది పెద్ద సమస్య కాదు. సో అయితే నువ్వు ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు ఫస్ట్ నువ్వేం చేస్తావంటే ఈ వెరీ ఈజీ టాపిక్స్ కంప్లీట్ చేసుకో. సో ఇక్కడ ఈ టాపిక్స్ కనుక చూస్తే వెన్ డయాగ్రామ్స్ అంటే వెన్ రేఖా చిత్రాలు అంటారు, లాజికల్ డయాగ్రామ్స్, అలాగే మ్యాథమెటికల్ ఆపరేషన్స్, వర్డ్ ఎనాలజీ అంటే పదాల మధ్యలో పోలిక, వర్డ్ క్లాసిఫికేషన్ అంటే పదాల్లో భిన్నమైనది ఏంటి, అలాగే నాన్ వర్బల్. సో ఇందులో మనకి ఈ టాపిక్స్ నుంచి మనకి జనరల్గా క్వశ్చన్స్ ఎలా ఇస్తారు, సో మీరు పెద్దగా ప్రిపరేషన్ చేసుకోకుండానే చూడగానే మనం డైరెక్ట్గా ఆన్సర్స్ ఎలా చేయొచ్చు కూడా మీకు కొన్ని ఎగ్జాంపుల్ ఇస్తాను. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది అంటే మీ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకునేటప్పుడు మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి ఇక్కడ టైం కూడా ఇచ్చాం. అంటే ఈ టైం ఏంటంటే జస్ట్ మీరు ఈ టాపిక్ తీసుకున్నారనుకోండి, వెన్ డయాగ్రామ్ 2 అవర్స్లో మీరు ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకోవచ్చు. అలా ఏ టాపిక్కి ఎంత టైం మనం సెట్ చేసుకోవచ్చు అని చాలా క్లియర్గా ఇచ్చారు. దీన్ని సిన్సియర్గా ఫాలో కండి. అలాగే మనకి దీనికి సంబంధించి మన కంప్లీట్ అంటే ఆల్ టాపిక్స్ సంబంధించిన టైం కూడా దేనికి ఎంత టైం పడుతుంది, దాన్ని ఎలా ప్లాన్ చేసుకోవాలని కూడా ఇప్పుడు నేను మీకు డిస్కస్ చేస్తాను. ఓకేనా, రైట్. సో ఇందులో ఫస్ట్ వన్ చూద్దాం, వెన్ డయాగ్రామ్. అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మనం చూడగానే ఆన్సర్స్ ఎలా చెప్పొచ్చో చూద్దాం. ఓకే, రైట్. సో నేనే కాదు, మీరు కాదు, ఎవరైనా చెప్పగలుగుతారు. జస్ట్ ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. ఓకే, రైట్. ఇది వెన్ డయాగ్రామ్స్ అంటారు. దీనికి సంబంధించి ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 or 2 క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో దీనిలో ఏంటంటే మనకి రిలేషన్షిప్ అంటే ఒక సంబంధం అది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకి ఇచ్చిన దాంట్లో అమాంగ్ పెన్, పెన్సిల్స్, స్టేషనరీ అని ఒక 3 వర్డ్స్ ఇచ్చారు. ఆ 3 వర్డ్స్ మధ్యలో ఉన్న సంబంధం ఏ వెన్ డయాగ్రామ్ సూచిస్తుంది అని అడుగుతున్నారు అంతే. సో ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ వెన్ డయాగ్రామ్స్ని, ఇందులో స్టేషనరీ అంటే మనకి పెన్, పెన్సిల్స్ అనేవి పార్ట్ ఆఫ్ ద స్టేషనరీ కాబట్టి సో ఈ వెన్ డయాగ్రామ్లో మనకి థర్డ్ కనుక అబ్జర్వ్ చేస్తే ఇది అంతా బయట ఉన్న ఏదైతే సర్కిల్ ఉందో ఇది స్టేషనరీ అనుకుంటే, అందులో పార్ట్ ఆఫ్ ద స్టేషనరీ కాబట్టి ఇది పెన్ను అనుకుంటే ఇది మనకి పెన్సిల్ అవుతుంది. అంటే పెన్ను వేరు, పెన్సిల్ వేరు కాబట్టి రెండు వేరుగా ఉన్నాయి. కానీ ఈ రెండు కూడా పార్ట్ ఆఫ్ ద స్టేషనరీ కాబట్టి, అంటే ఈ ఇచ్చిన వెన్ డయాగ్రామ్లో కరెక్ట్ మనకి రిలేషన్షిప్ ఏది సూచిస్తుందంటే థర్డ్ ఆప్షన్ సూచిస్తుంది. ఇలా జస్ట్ ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే చాలు. కొన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఇలాంటి క్వశ్చన్స్ మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. అలాగే నెక్స్ట్ మనకి లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటారు. ఈ లాజికల్ వెన్ డయాగ్రామ్స్ అంటే మనకి ఈ లాజికల్ డయాగ్రామ్స్లో సర్కిల్స్ కానీ, లేదా స్క్వేర్స్ కానీ, రెక్టాంగిల్ కానీ, ట్రయాంగిల్స్ కానీ ఇస్తుంటారు. దానిలో కొన్ని నెంబర్స్ కానీ, లెటర్స్ కానీ ఇస్తారు. ఇచ్చి దీనికి సంబంధించిన క్వశ్చన్స్ ఎలా అడుగుతుంటారంటే, హౌ మెనీ ఫ్యామిలీస్ వాచ్ తెలుగు ఛానల్స్ అంటే ఇక్కడ మనకి 3 ఛానల్స్ ఇచ్చారు, హిందీ, ఇంగ్లీష్, తెలుగు అని. సో ఇందులో మనకి తెలుగు ఛానల్స్ ఎంతమంది వాచ్ చేస్తున్నారంటారు. అంటే తెలుగు ఛానల్ని మనకి ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది మనకి. సో ఈ సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది కాబట్టి ఈ సర్కిల్లో ఏవైతే నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ అన్ని కౌంట్ చేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది. అంటే 4 + 6 10 + 2 12 + 2 14. సో ఆన్సర్ ఎంత అంటే 14 అని డైరెక్ట్ చెప్పవచ్చు. లేదా మనకి ఓన్లీ తెలుగు ఛానల్ మాత్రమే చూసే వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే, తెలుగు ఛానల్ మాత్రం చూసే వాళ్ళు ఏంటంటే 6 అని చెప్పవచ్చు. ఎందుకంటే మిగతా నెంబర్స్ దేనికో దానికి మనకి ఇక్కడ యాడ్ అయినాయి. అది ఇంగ్లీష్లో యాడ్ అయింది, ఈ నెంబర్ ఇందులో యాడ్ అయింది కాబట్టి కేవలం తెలుగు ఛానల్ మాత్రం చూసే వాళ్ళు ఎంతమంది అంటే 6 అని. ఇలా మనం ఈ లాజికల్ డయాగ్రామ్స్లో చూడగానే మనం ఆన్సర్ చెప్పవచ్చు. ఓకే, అలాగే మనకి వర్డ్ ఎనాలజీ అంటే పోలిక, పదాల మధ్యలో పోలిక. సో ఇక్కడ మనకి ఈ 2 వర్డ్స్ ఇచ్చారు, ప్రొఫెసర్, లెక్చర్ ఇచ్చారు. నెక్స్ట్ డాక్టర్ ఇచ్చి డాష్ ఇచ్చారు. సో అంటే మనకి ఈ 2 పదాల మధ్య ఏ పోలిక అయితే ఉందో అదే సేమ్ ఎనాలజీ మనకు డాక్టర్కి తీసుకోవాల్సి ఉంటుంది. అంటే ప్రొఫెసర్ ఉపన్యాసం, వైద్యుడు అని ఇచ్చారు. సో ఇక్కడ కనుక అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డాక్టర్ హాస్పిటల్ ఉంటాడని డైరెక్ట్గా హాస్పిటల్లో అని ఆన్సర్ చేయొద్దు. సో ఇక్కడ ఏంటంటే ఎనాలజీ, పోలిక.
ప్రొఫెసర్ ఏం చేస్తారు? లెక్చర్ ఇస్తాడు. మరి డాక్టర్ ఏం చేస్తాడు? ట్రీట్మెంట్ చేస్తాడు. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్. ఓకేనా? రైట్. అలాగే నెక్స్ట్ మనకు చూస్తే వర్డ్ క్లాసిఫికేషన్. అంటే 4 పదాలు ఇస్తారు. అందులో మనకి ఒక పదం భిన్నంగా ఉంటుంది. అది ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లంగ్, హై, ఆర్ట్, హియర్ 4 వర్డ్స్ ఇచ్చారు. ఈ 4 వర్డ్స్లో భిన్నమైనది మనం ఏంటనేది కనుక్కోవాలి. సో భిన్నమైనది ఏంటి అంటే మనం ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేస్తే లంగ్, హై, హార్ట్, ఇయర్. సో వీలైతే ఒకసారి కామెంట్లో చెప్పండి ఆన్సర్. సో ఇక్కడ హార్ట్ అనేది మనకి భిన్నమైనదిగా చెప్పవచ్చు. ఎందుకంటే మనకి మిగతావి తీసుకుంటే పేర్స్ ఉంటాయి. లంగ్ 2 ఉంటాయి, హైస్ 2 ఉంటాయి, ఇయర్ 2 ఉంటాయి. హార్ట్ మాత్రం మనకు ఒకటే ఉంటుంది కదా, మీకు 2 ఉంటాయి, ఒకటి ఇవ్వండి. ఓకేనా? రైట్. సో మనకి మిగతావన్నీ పేర్స్ ఆఫ్ ఆర్గన్స్ అంటారు. బట్ హార్ట్ మాత్రం సింగిల్గా ఒకటే ఉంటుంది కాబట్టి సో మనం ఆన్సర్ ఇది తీసుకోవచ్చు. ఇలా మనకి ఆ 4 పదాల్లో ఇచ్చిన పదాల్లో భిన్నమైనది ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? రైట్. అలాగే నాన్ వెర్బల్. మనము నాన్ వెర్బల్లో యాక్చువల్గా మనకి 8 to 9 టాపిక్స్ ఉంటాయి. బట్ చాలా ఈజీగానే ఉంటాయి. అంటే ఇందులో సిరీస్, క్లాసిఫికేషన్, ఎనాలజీ, మిర్రర్ ఇమేజ్ అంటే అద్దంలో ప్రతిబింబం, వాటర్ ఇమేజ్ నీటిలో ప్రతిబింబం, అలాగే హిడెన్ ఫిగర్స్ దాగి ఉన్న చిత్రాలు, ఇన్కంప్లీట్ ఫిగర్స్, ఇలా డిఫరెంట్ కాన్సెప్ట్స్ సంబంధించిన నాన్ వెర్బల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇలా ఫిగర్స్ ఇస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది మిర్రర్ ఇమేజ్ సంబంధించిన క్వశ్చన్. సో ఇక్కడ ఎక్స్ అని ఫిగర్, క్వశ్చన్ ఫిగర్ ఇచ్చారు. దీనిలో ఆప్షన్స్ ఇచ్చారు 1 2 3 4. అంటే ఈ ఫిగరు మనం అద్దంలో చూస్తే ఎలా కనిపిస్తుంది అడుగుతున్నారు. సో అద్దంలో చూసినప్పుడు ఎలా కనిపిస్తుంది, అది ఒక ఇమేజ్ ఎలా కనిపిస్తుంది అంటే లెఫ్ట్ మనకి రైట్ కనిపిస్తుంది, అలాగే రైట్ లెఫ్ట్ కనిపిస్తుంది. ఓకేనా? రైట్. సింపుల్గా ఇది తెలిస్తే చాలు, మీరు డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఉన్నది ఏదైతే ఉందో ఇది మనకి లెఫ్ట్ ఉంది, అది రైట్ రావాలి. ఇందులో ఎక్కడ వచ్చింది రైట్లో అంటే మనకి దీనిలో వచ్చింది, అంతే. సో ఇది చూడండి, ఇది రైట్లో ఉంది మనకి, ఇది లెఫ్ట్లో రావాలి, ఇక్కడ రావాలి. సో ఏ ఆప్షన్లో వచ్చిందంటే 4th ఆప్షన్లో వచ్చింది ఇలా. సో ఆన్సర్ ఏంటంటే 4th. ఇలా మనం చూడగానే అనలైజ్ చేయగలుగుతాం. అంటే వీటికి రూల్స్ ఉండవు, లాజిక్స్ ఏమీ ఉండవు, చాలా ఈజీగా ఉంటాయి, ఎవరైనా చేయగలుగుతారు. ఓకే సార్. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఈజీ కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కంప్లీట్ చేసుకోండి. అండ్ ఇందులో నాన్ వెర్బల్కి 16 అవర్స్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అందులో 8 టాపిక్స్ ఉంటాయి కాబట్టి ఈచ్ టాపిక్ మీరు 2 అవర్స్ తీసుకున్నా సో మ్యాక్సిమం 16 అవర్స్లో కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు 10 మార్క్స్ మీ ప్యాకెట్లో ఉన్నట్టే. ఇక్కడ వరకు క్లియర్. సో ఇక్కడ నుంచి మనకి చేయడంలో అంటే అందరూ చేయలేరు. సో దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ ఏముంటాయి, సో అందులో మనం స్కోర్ చేయాలంటే ఏం చేయాలో చూద్దాం. ఓకేనా? రైట్. సో ఈ వెరీ ఈజీ టాపిక్స్ అయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ రీజనింగ్ ఆర్ మ్యాథ్స్ కావచ్చు, సో జనరల్ స్టడీస్ వేరు, ఈ సబ్జెక్ట్స్ వేరు. ఇవి జస్ట్ చూసుకుంటూ వెళ్ళినా, జస్ట్ క్లాసెస్ విన్నా దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ కాన్సెప్ట్, మీరు ఫర్ ఎగ్జాంపుల్ వెన్ డయాగ్రామ్ ఉందనుకోండి, ఈ వెన్ డయాగ్రామ్ అనేది మనకి కాన్సెప్ట్ అయిపోయిన తర్వాత దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇమ్మీడియట్లీ మీరు చేయాల్సింది టెస్ట్ అటెంప్ట్ చేయాలి. దానికి సంబంధించిన టెస్ట్ ఒకటి అటెంప్ట్ చేయండి. ఈ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేస్తారంటే 1/3 మార్క్స్ ఖచ్చితంగా ఆ టెస్ట్లో ఉండాలి. అంటే మీకు తెలుసు మనకి రాంగ్ ఆన్సర్స్ అయినప్పుడు 1/3 మార్క్స్ డిడక్ట్ చేస్తారు. అంటే ప్రతి రాంగ్ ఆన్సర్కి 0.33 మార్క్స్ మనకు డిడక్ట్ చేస్తారు. అవి మెయింటైన్ చేస్తూ టెస్ట్ రాయాలి. అంతేగాని ఏదో ఒక పేపర్లో 20 క్వశ్చన్స్ ఉన్నాయి కదా అని నిదానంగా చేస్తే అది టెస్ట్ అని కాదు. ఓకే. సో ఖచ్చితంగా ఒక టైం సెట్ చేసుకోవాలి. అలాగే ఆ టెస్ట్కి సంబంధించి మనకి 1/3 నెగిటివ్ మార్క్స్ మనం చూసుకోవాలి. ఎగ్జాక్ట్లీ మనకి ఫైనల్గా ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకోవాలి. మీకు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మనకి ఇవన్నీ టాపిక్స్ సంబంధించిన అన్ని టెస్ట్లు ఉన్నాయి, టాపిక్ వైజ్ టెస్ట్లు ఉంటాయి, అలాగే 1/3 నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటాయి. సో మీరు ఆ టెస్ట్ రాయంగానే మీకు ఎగ్జాక్ట్లీ తెలుస్తుంది అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎన్ని రాంగ్ అయ్యాయి, సో ఎన్ని మార్క్స్ మీకు డిడక్ట్ అయ్యాయి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఖచ్చితంగా మీరు అలా టాపిక్ ప్రిపేర్ అవుతూ సైమల్టేనియస్లీ టెస్ట్ రాస్తేనే దానివల్ల ఉపయోగం ఉంటుంది, లేదంటే ఎలాంటి ఉపయోగం ఉండదు. ఓకేనా? రైట్. ఇక మరి మిగతా టాపిక్స్లో తీసుకుంటే ఇది వెరీ ఈజీ టాపిక్స్. నెక్స్ట్ మనకి ఈజీ టాపిక్స్. అంటే ఈజీ టాపిక్స్ ఏముంటాయి మనకి ఈ రీజనింగ్లో, మనకి ఈ టాపిక్స్ అని తీసుకుంటే ఇందులో మనకి మెయిన్లీ 2 కాన్సెప్ట్స్ మీద బేసే ఉంటాయి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఒకటి, ఇక్కడ నుంచి ఇక్కడికి సెకండ్. ఇవేంటంటే మనకి ఇవన్నీ లెటర్స్ బేస్ మీద ఉంటాయి. లెటర్ సిరీస్, లెటర్ క్లాసిఫికేషన్, లెటర్ ఎనాలజీ, కోడింగ్, డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్. అలాగే మిగతావన్నీ నెంబర్స్ బేస్ మీద ఉంటాయి. నెంబర్ సిరీస్, నెంబర్ క్లాసిఫికేషన్, నెంబర్ ఎనాలజీ, నెంబర్ మిస్సింగ్. సో ఇందులో ఈ టాపిక్స్లోకి వెళ్ళే ముందు మీరు ఏం చేయాలి, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళకుండా సో బేసిక్స్ నేర్చుకోవాలి. ఇందులో బేసిక్స్ ఏముంటాయంటే ఆల్ఫాబెట్ లెటర్స్ యొక్క పొజిషన్స్ నేర్చుకోవాలి ఫస్ట్. సో ఆల్ఫాబెట్ లెటర్స్ యొక్క పొజిషన్స్ అంటే ఏంటి,
మీకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ A1 B2 ఆల్ఫాబెట్ లెటర్స్ వాటి యొక్క స్థానాలు అన్నమాట. అలాగే జెడ్ వరకు తీసుకుంటే 26 వస్తాయి. సో వీటి యొక్క పొజిషన్స్ మీరు పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ నుంచి కౌంట్ చేస్తే టీ యొక్క పొజిషన్ స్థానం ఎంత అంటే 20 అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. అదే టీ యొక్క స్థానం జెడ్ నుంచి కౌంట్ చేస్తే ఎంత అంటే 7 అని చెప్పగలగాలి. ఎం ఎంత అంటే 13 అని చెప్పగలగాలి. పి ఎంత అంటే 16 అని ఇమ్మీడియట్లీ చెప్పగలగాలి. అది ఎలా అంటే నిద్ర నుంచి లేపి అడిగినా నువ్వు చెప్పేలాగా ఉండాలి. ఓకే, ఎందుకంటే అవి నేర్చుకుంటే మనకి ఈ 5 కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో 1 2 3 4 5 వీటికి సంబంధించిన క్వశ్చన్స్ చాలా వరకు మనం ఈజీగా చేయగలుగుతాం. అందుకే అది ఖచ్చితంగా నేర్చుకున్న తర్వాతనే ఇవి స్టార్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డిఐ అండ్ పి అని డాష్ ఇచ్చారు. అంటే ఇది లెటర్ సిరీస్. ఇక్కడ లెటర్ సిరీస్ అనే టాపిక్ సంబంధించిన క్వశ్చన్ ఇది. ఇలా లెటర్స్ ఇచ్చారు, నెక్స్ట్ లెటర్ ఏమొస్తుందని అడుగుతున్నారు. ఇలాంటప్పుడు మనం ఏం చేస్తాం, ఇలా మనము ఏ టు డి ఎన్ని లెటర్స్ గ్యాప్ ఉంది, బీసీ 2 లెటర్స్, ఇలా చూసుకోవడం వల్ల మనకు చాలా టైం పడుతుంది. అలా కాకుండా ఈ లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకోండి. ఏ ఎంత 1, డి యొక్క స్థానం ఎంత ఆల్ఫాబెట్ లెటర్స్లో 4, ఐ 9, అలాగే పి ఎంత 16. ఇలా మీరు పర్ఫెక్ట్గా ఉంటే ఇమ్మీడియట్లీ మీరు చెప్పగలుగుతారు. ఎప్పుడైతే ఈ లెటర్స్ని నెంబర్స్లోకి మార్చుకుంటారో ఇంకా ఈ లెటర్స్ని ఇగ్నోర్ చేయండి. ఇప్పుడు ఆ నెంబర్స్లో మనకు ఒక సిరీస్, ఒక సీక్వెన్స్ ఫామ్ అవుతుందని మీకు తెలిసిపోతుంది. మీరు చూడగానే తెలిసిపోతుంది ఆ నెంబర్స్ ఏంటి. 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, అంటే స్క్వేర్స్ అని తెలిసిపోయింది. 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16. నెక్స్ట్ ఏం రావాలి, 5 స్క్వేర్ 25. 25th లెటర్ ఏంటని తెలిస్తే డైరెక్ట్గా వై అని ఆన్సర్ చేయగలుగుతాం. ఇలా ఆ లెటర్స్ పొజిషన్స్ మీరు మంచి కమాండ్ ఉంటే సో ఇలాంటి క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా చేయగలుగుతాం. ఇదే కాదు, మనకి ఈ చిన్న లెటర్ క్లాస్ క్వశ్చన్ కాదు, లెటర్ క్లాస్ సిరీసే కాదు, క్లాసిక్ క్వశ్చన్ కావచ్చు, ఎనాలజీ కావచ్చు, కోడింగ్ డీకోడింగ్, ఆల్ఫాబెట్ టెస్ట్, ఇవన్నిటి కూడా మనకు అవి ఐడియా ఉంటే చాలా క్వశ్చన్స్ మనం ఈజీగా చేయగలుగుతాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే మనకి నెంబర్స్. ఈ నెంబర్స్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి స్టార్ట్ చేసే ముందు మళ్ళీ మీరు కొన్ని బేసిక్స్ నేర్చుకోవాలి. బేసిక్స్ అంటే ఏంటి, మనకి ఫస్ట్ మనకి ఇందులో బేసిక్స్ తీసుకుంటే మనకి నెంబర్స్లో బేసిక్స్ ఏంటి, ఆడ్ నెంబర్స్ అంటే బేస్ సంఖ్యలు ఏంటి, అలాగే ఈవెన్ నెంబర్స్ సరి సంఖ్యలు, నెక్స్ట్ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు, అలాగే స్క్వేర్స్, క్యూబ్స్, స్క్వేర్స్, క్యూబ్స్, ఇవి బేసిక్స్ అన్నమాట. ఫస్ట్ ఇవి నేర్చుకున్న తర్వాతనే ఆ నెంబర్స్ అనే టాపిక్స్లోకి వెళ్ళండి. ఓకేనా, రైట్. సో మీకు తెలుసు ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటో తెలుసు. అలాగే స్క్వేర్స్ అంటే ఏంటి, క్యూబ్స్ అంటే ఏంటంటే అప్ టు మనకి స్క్వేర్స్ అప్ టు 30 వరకు పర్ఫెక్ట్గా ఉండాలి, క్యూబ్స్ అప్ టు 15 వరకు పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకేనా, రైట్. సో స్క్వేర్స్ అప్ టు 30 అంటే ఏంటి, 1 స్క్వేర్ 1, 2 స్క్వేర్ 4, 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, అలా అప్ టు 30 వరకు నిద్ర నుంచి లేపడినా ఇమ్మీడియట్గా చెప్పాలి. 23 స్క్వేర్ ఎంత అంటే 529 అని. అలా మీరు ఆ బేసిక్స్ అనేది మంచి కమాండ్ ఉండాలి. అలాగే క్యూబ్స్ కూడా 1 to 15 వరకు, 1 క్యూబ్ 1, 2 క్యూబ్ 8, 3 క్యూబ్ 27. మీరు 7 క్యూబ్ అనగానే ఇమ్మీడియట్లీ చెప్పాలి 343 అని. అలాగే 9 క్యూబ్ ఎంత అంటే 729 అని. ఇలా ఇమ్మీడియట్లీ మనం చెప్పగలగాలి. ఆ లెవెల్లో మీరు ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే అఫ్కోర్స్ వీటికి ట్రిక్స్ కూడా ఉంటాయి, అది సపరేట్ అనుకోండి. బట్ ఏంటంటే మీరు ఆ బేసిక్స్ అనేది అవగాహన ఉంటే ఈ నెంబర్స్ సంబంధించిన కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన క్వశ్చన్స్ మనం చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక క్వశ్చన్ తీసుకుంటే ఇలా ఇచ్చి డాష్ ఇచ్చారు. ఇది నెంబర్ సిరీస్. సో నెంబర్ సిరీస్లో నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందని అడుగుతున్నారు. సో నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందంటే మనకి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే సో ఇక్కడ 1 స్క్వేర్ 1 ప్లస్ 1 2, 2 స్క్వేర్ 4 ప్లస్ 1 5, 3 స్క్వేర్ 9 ప్లస్ 1 10, అంటే ఎన్ స్క్వేర్ ప్లస్ 1లో ఫామ్ అవుతుంది. 4 స్క్వేర్ 16 ప్లస్ 1 17, నెక్స్ట్ 5 స్క్వేర్ 25 ప్లస్ 1 26 రావాలి. అంటే నీకు ఎలా తెలుస్తుంది అలా అంటే ఎప్పుడైతే నువ్వు స్క్వేర్స్ క్యూబ్స్ పర్ఫెక్ట్గా ఉంటావో ఈ నెంబర్ చూడగా నీకు తెలిసిపోతుంది ఇవి స్క్వేర్స్కి దగ్గరలో ఉన్న నెంబర్స్ కాబట్టి డైరెక్ట్గా నువ్వు అదే వేలో థింక్ చేస్తావు. అప్పుడు నువ్వు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతావు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కొన్ని నెంబర్స్ ఇచ్చారు.
సో ఇక్కడ నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందని అడుగుతున్నారు. నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుందంటే నీకు మామూలుగా అయితే నీకు స్క్వేర్స్ క్యూబ్స్ ఐడియా లేకపోతే ఏం చేస్తావు, ఈ డిఫరెన్స్ తీసుకుంటావు, మల్టిప్లై చేస్తుంటావు, అలా ఎన్నో వేస్లో దాన్ని ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తుంటావు. బట్ ఇక్కడ మీరు చూడంగానే తెలిసిపోతుంది, ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యూబ్స్కి దగ్గరలో ఉన్నాయి. అంటే 1 క్యూబ్ 1, 1 క్యూబ్ 1 మైనస్ 1 చేస్తే 0 వస్తుంది. 2 క్యూబ్ 8 కదా, మైనస్ 1 చేస్తే 7 వస్తుంది. అలాగే 3 క్యూబ్ 27, 3 క్యూబ్ 27 మైనస్ 1 చేస్తే 26 వస్తుంది. 4 క్యూబ్ 64 మైనస్ 1 చేస్తే 63 వస్తుంది. నెక్స్ట్ 5 క్యూబ్ అంటే నీకు తెలియాలి, అది తెలియకపోతే మళ్ళీ ఇక్కడ స్టక్ అయిపోతావు. 5 క్యూబ్ 125 మైనస్ 1 చేస్తే 120. ఇలా స్క్వేర్స్ క్యూబ్స్ నేర్చుకోవడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ నెంబర్ సంబంధించిన చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా రైట్. సో ఇది దీని తర్వాత మనం నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఎవరు మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారంటే ఎవరైతే ఈ లాజిక్స్ అప్లై చేస్తారో వాళ్ళే రీజనింగ్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఎందుకంటే సేమ్ క్వశ్చన్ మళ్ళీ అక్కడ మనకు రిపీట్ కాదు. సో అక్కడ వెళ్ళిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మనము ఆన్సర్ని అంటే ఈజీగా ఇమీడియట్గా మనము ఎనలైజ్ చేసేలాగా ఉండాలి. అలా ఉండాలంటే ఖచ్చితంగా లాజిక్స్ అప్లై చేయాలి. మీకు ఒక ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మీకు ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ వీలైతే వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. డాష్. ఓకే, నెక్స్ట్ ఏ నెంబర్ వస్తుందని ఎగ్జామ్లో వచ్చింది. మీరు ఇక్కడ ఎన్నో క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేశారు, నెంబర్ సిరీస్ సంబంధించింది. జనరల్గా ఈ క్వశ్చన్ చూడంగానే మీకు ఏమనిపిస్తుంది అంటే వదిలేయాలనిపించదు కదా, ఎందుకంటే అది నెంబర్ సిరీస్ కాబట్టి ఖచ్చితంగా నీకు తెలుసు అని మైండ్కి ఇన్స్ట్రక్షన్ వెళ్ళిపోతాయి కాబట్టి దాన్ని ట్రై చేయడానికి చేస్తుంటాం. ఆ సిచ్యువేషన్లో మనము ఎన్నో లాజిక్స్ అప్లై చేస్తాం. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుంటాం, తర్వాత స్క్వేర్స్లో ఉందో చూస్తాం, క్యూబ్స్లో ఉందో చూస్తాం. సో ఇలా అన్ని వేస్లో మనం ట్రై చేస్తే ఖచ్చితంగా చాలా టైం పడుతుంది. మళ్ళీ ఫైనల్గా ఆన్సర్ వస్తుందో రాదో తెలియదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే వీటిని డేంజరస్ కాన్సెప్ట్స్ అంటారు. చూడడానికి మనకి ఈజీగా అనిపిస్తాయి, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత వాటి ఆన్సర్ రాకపోతే అది 2 మినిట్స్ 3 మినిట్స్ మనం టైం స్పెండ్ చేసినా కూడా ఆన్సర్ రాదు కొన్ని సందర్భాల్లో. అప్పుడు చూడండి ఎలా ఉంటుందో. సో అసలు రాకపోయినా ప్రాబ్లం లేదు, నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోయే వాళ్ళం. కానీ వస్తుందేమని ట్రై చేసాం, బట్ ఫైనల్గా ఆన్సర్ రాకపోతే అది చాలా ప్రాబ్లం అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో. అందుకే ఇలాంటి కాన్సెప్ట్ని డేంజరస్ కాన్సెప్ట్స్ అంటారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనకి ఎగ్జామ్లో ఎలా ఆన్సర్ చేయాలి అంటే చూడగానే ఎలా తెలుస్తుంది ఆన్సర్, అది ఆ లాజిక్ ఎలా ఉంటుంది అంటే అది డిఫరెన్స్లో తీసుకోవాలా, స్క్వేర్స్లో చూడాలా, క్యూబ్స్లో చూడాలని ఎలా తెలుస్తుంది అది లాజిక్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మనకి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 45, 46, 70, 141 ఉంది. అంటే ఇది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. చూడండి ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో ఇలా ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే 45 తర్వాత 46, 46, 70 అలా ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంటే ఛాన్సెస్ జనరల్గా అడిషన్ కానీ లేదా మల్టిప్లికేషన్ కానీ ఛాన్స్ ఉంటాయి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసుకోండి. ఇక్కడ 45కి 46కి ఎన్ని టైమ్స్ ఉంది, 1 టైం ఉంది అప్రాక్సిమేట్లీ. అలాగే 46కి 70కి ఎన్ని టైమ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 1.5 టైమ్స్ ఉంది. అలాగే 70కి 141కి ఎన్ని టైమ్స్ ఉంది, అప్రాక్సిమేట్లీ 2 టైమ్స్ ఉంది. అంటే నీకు ఇమీడియట్గా తెలిసిపోయింది. సో లాజిక్ ఏంటంటే ఇక్కడ ఇంటూ 1 చేయాలి, ఇంటూ 1.5 చేయాలి, ఇంటూ 2 చేయాలని. సో ఇప్పుడు చూడండి జస్ట్ అదే లాజిక్ అప్లై చేయండి. 45 ఇంటూ 1 45 ప్లస్ 1 చేస్తే 46 వస్తుంది. 46 ఇంటూ 1.5 69 వస్తుంది. కానీ ఇక్కడ 70 ఇచ్చారంటే ప్లస్ 1 చేస్తే వస్తుంది. 70 ఇంటూ 2 140, కానీ 141 ఇచ్చారు, ప్లస్ 1 చేస్తే 141 వచ్చింది. అంటే నీకు ఇమ్మీడియట్గా తెలిసిపోయింది. అది ఎలా తెలిసిపోయింది, ఆ సిచ్యువేషన్లో అలా మల్టిప్లికేషన్ చేయాలని నీకు తెలిస్తే డైరెక్ట్గా ఆన్సర్ చేయగలుగుతాం. దీన్నే లాజిక్స్ అంటారు. ఓకే, నేనైతే క్వశ్చన్ ఇక్కడ రాసుకున్నాను కాబట్టి నాకు ఇమీడియట్గా తెలిసిపోతుంది. సో నేను ఈజీగా చెప్పగలుగుతున్నాను. బట్ ఎగ్జామ్లో వాడు క్వశ్చన్ ఎలాగైనా ఇవ్వచ్చు. బట్ ఆ సందర్భంలో మనం డైరెక్ట్గా ఆన్సర్ చేయాలంటే నువ్వు ఖచ్చితంగా చేయాల్సింది లాజిక్స్. మీకు నేను క్లాసెస్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఏ క్వశ్చన్ అయినా సరే ఎగ్జామ్లో ఇస్తే మనం ఎలా ఆలోచించాలి, డైరెక్ట్గా మనం ఆన్సర్ చేయడానికి ఎలాంటి లాజిక్స్ అప్లై చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో మీకు డిస్కస్ చేయడం జరిగింది. ఎప్పుడైతే మీరు ఆ లాజిక్స్ అప్లై చేస్తారో ఖచ్చితంగా మీరు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా రైట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి, లాజిక్ చూడండి. ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 1.5 ప్లస్ 1 ఇంటూ 2 ప్లస్ 1 కదా. నెక్స్ట్ ఏం వస్తుంది, ఇంటూ 2.5 ప్లస్ 1 చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. అంటే 141 ఇంటూ 2.5 చేసి ప్లస్ 1 చేస్తే దాని ఆన్సర్ వస్తుంది. ఓకేనా రైట్. ఇలా ఈ లాజిక్స్ అప్లై చేస్తూ ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు ఎగ్జామ్లో మీరు కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా రైట్. నెక్స్ట్ మనకి దీనిలో ఈ ఈజీ టాపిక్స్లో మనకి ఏవైతే ఉన్నాయో ఫస్ట్ లెటర్స్, వాటి యొక్క పొజిషన్స్, అలాగే బేసిక్ నెంబర్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి సైమల్టేనియస్లీ మనకి టెస్ట్ కూడా అటెంప్ట్ చేయాలి. ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అలాగే దీనికి ఎంతెంత టైం పడుతుందని ఇచ్చాము ఇక్కడ, అంటే ఎంత మీరు టైం అలోకేట్ చేసుకోవచ్చు మీ ప్రిపరేషన్ కానీ.
సో టాపిక్ వైజ్ ఇచ్చారు. ఇందులో మనకి కొన్ని టాపిక్స్ ఎక్కువ టైం ఇచ్చారు. సో ఇది 14 అవర్స్ సరిపోతుంది అంటే దీనిలో ఒక 5 to 6 మోడల్స్ ఉంటాయి. సో కోడింగ్ డీకోడింగ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఆ 5 to 6 మోడల్స్కి మీరు 14 అవర్స్ సెట్ చేసుకోవచ్చు. అలా దేనికి ఎంత టైం అంటే చిన్న టాపిక్ అనుకోండి 2 అవర్స్ సరిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్. ఓకే రైట్. అలా మీరు ఒక టైం టేబుల్ చాలా ఇంపార్టెంట్. అంతేగాని బ్లైండ్గా ప్రిపేర్ అవుతూ పోతే అది ఎన్ని మంత్స్కి కంప్లీట్ అయిపోతుంది అనేది నీకు తెలియాలి. ఓకే. సో మనం ఏదైనా ఒక వర్క్ స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అది మళ్ళీ ఎంత టైం లోపు మనం కంప్లీట్ చేసుకోవాలని ఖచ్చితంగా నీకు అవగాహన ఉండాలి. అలాగే ఏ సబ్జెక్ట్ అయినా, ఈ సబ్జెక్టే కాదు, మీరు ఏ సబ్జెక్ట్ ప్రిపేర్ అవుతున్నా మీరు ఉన్న సిలబస్ ఏంటి, మనకున్న టైం ఏంటి, అందులో ఉన్న టాపిక్స్ ఏమున్నాయి, ఏ టాపిక్ మనం ఎంత టైం పడుతున్నది ఖచ్చితంగా నీకు అవగాహన ఉండాలి. దానికోసమే నేను కంప్లీట్గా మీకు టాపిక్ వైజ్ అనేది టైం అనేది ఇవ్వడం జరిగింది. సో ఇందులో మనకి టోటల్గా మీకు లాస్ట్లో చెప్తాను ఎన్ని అవర్స్ పడుతుంది, ఎంత డేస్ పడుతుంది, సో ఎంత డేస్లో మనం ఎలా కంప్లీట్ చేసుకోవచ్చు కూడా మీకు చెప్తాను. ఓకేనా రైట్. నెక్స్ట్ ఇవి ఈజీ టాపిక్స్గా తీసుకోండి. తర్వాత మనకి ఇంకా టాపిక్స్ ఏంటంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కోడింగ్ డీకోడింగ్ చూడండి. ఇక్కడ క్వశ్చన్ ఇచ్చారు కోడింగ్ డీకోడింగ్ నుంచి. సో డ్రీమింగ్ ఈజ్ కోడెడ్ యాజ్ BFS EFMH అని ఇచ్చారు. దెన్ ఈ TREATISCకి కోడ్ ఏంటి అంటున్నారు. వీలైతే ఒక్కసారి ఈ వీడియో పాజ్ చేసి దాని ఆన్సర్ చెప్పండి. అంటే ఆప్షన్స్ 1, 2, 3, 4లో ఏది కరెక్టో చెప్పండి. నాకు తెలిసి ఇప్పుడు నేను చెప్పిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో నెంబర్ సిరీస్ కానీ ఇది కానీ చాలామంది ఆన్సర్ చేయలేరు. ఎందుకంటే మనం ఇక్కడ బట్టి పడతాం, అక్కడ ఎగ్జామ్లో ఇది వెరీ రిపీటెడ్ క్వశ్చన్ ఎగ్జామ్లో. ఈ క్వశ్చన్ మనకు చాలాసార్లు ఎగ్జామ్లో రిపీట్ అయింది కూడా. బట్ చాలామంది ఆన్సర్ చేయలేకపోతున్నారు. చేస్తుండొచ్చు కొంతమంది, కానీ ఎక్కువ టైం తీసుకుంటున్నారు. మరి ఎక్కువ టైం తీసుకోకుండా చూడగానే సెకండ్స్లో ఆన్సర్ చేయాలంటే నువ్వు అప్లై చేయాల్సింది ఖచ్చితంగా లాజిక్స్. ఓకే రైట్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీనికి ఒక లాజిక్ ఏముంటుందో నేను డిస్కస్ చేస్తాను. డ్రీమింగ్ మీరు కూడా ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి. జస్ట్ క్లాస్ వినకండి, మీకు తెలుస్తుంది మీ పర్ఫార్మెన్స్ ఏంటో మీకు తెలుస్తుంది ట్రై చేస్తేనే. అప్పుడు నేను చెప్పినప్పుడు నేను ఇలా ఎందుకు థింక్ చేయలేకపోయాను అని మీకు ఒక ఐడియా వస్తుంది. జస్ట్ క్లాస్ వినకండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఓకేనా రైట్. జనరల్గా మనం ఏం చేస్తాం, కోడింగ్ డీకోడింగ్ అనేది చాలా ఈజీ టాపిక్ అనుకుంటాం. బట్ ఇక్కడ చూడండి, డీకి బి ఇచ్చారు. ఓకే, డి అనేది 4th లెటర్, బి అనేది 2nd లెటర్, అంటే రివర్స్లో మనకి 1 లెటర్ గ్యాప్ ఉంది అనుకుందాం. ఆర్కి ఎఫ్ ఇచ్చారు. ఆర్ అనేది 18th లెటర్, ఎఫ్ అనేది 6th లెటర్ రివర్స్లో వచ్చింది. అంటే ఒక సీక్వెన్స్ లేదు చూడండి. అంటే లెటర్స్ మధ్య గ్యాప్ మనం జనరల్గా మనం మీకు ప్రాక్టీస్ చేస్తుంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సింపుల్గా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ BCDకి EFH ఇచ్చారనుకోండి. ఎలా తీసుకుంటాం, బీకి ఈ ఇచ్చారంటే CD 2 లెటర్స్ స్కిప్ చేశారు. అలాగే సికి ఎఫ్ ఏమి ఇచ్చారంటే DE 2 లెటర్స్ స్కిప్ చేశారు. డీకి హెచ్ ఇచ్చారంటే EFG 3 లెటర్స్ స్కిప్ చేశారు. సో మనం కూడా అదే లాంగ్వేజ్లో సేమ్ కోడ్ అప్లై చేస్తాం. ఇక్కడ అలా లేదు సిచ్యువేషన్. ఒకటి ముందుకు ఉంది, ఒకటి రివర్స్లో ఉన్నాయి. అది కూడా నెంబర్స్ కూడా చాలా గ్యాప్ ఎక్కువ తక్కువ ఉన్నాయి. సో దీనంత ఈజీగా మనం చేయలేము. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్లో ఏం చేయాలి అంటే లాజిక్స్ ఏంటి అనేది ఇంపార్టెంట్. సో ఈ లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రీజనింగ్లో. ఇవి మీరు అప్లై చేయకపోతే మ్యాక్సిమం స్కోర్ చేయడం ఇంపాసిబుల్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అంటే ఒక సీక్వెన్స్గా లేకపోతే, అంటే ఒక లెటర్స్ మధ్య గ్యాప్ మీకు తెలియకపోతే, ఒక సీక్వెన్స్ ఆర్డర్లో లేకపోతే ఏం చేయాలంటే ఫస్ట్ ఈ ఇచ్చిన లెటర్స్ ఎన్ని ఉన్నాయో చూసుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 లెటర్స్ ఇచ్చారు. అంటే 8 లెటర్స్ని మనం ఎన్ని పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు చూడండి. అంటే 8 లెటర్స్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. ఎందుకంటే 2 into 4 8 అవుతుంది. లేదా 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అంటే 4 into 2 8 అవుతుంది. అంటే ఇక్కడ 4 లెటర్స్ని 2 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. లేదా 2 లెటర్స్ని 4 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. అలా మీకు చూడగానే ఒక ఐడియా వచ్చేస్తుంది. అలా డివైడ్ చేసిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే ఈ 4 లెటర్స్లో ఇక్కడ ఇచ్చిన లెటరు బి ఏదైతే ఉందో ఏ లెటర్కి దగ్గరలో ఉందో చూసుకోండి. అంటే ఇక్కడ ఈ 4 లెటర్స్లో బి అనేది ఏ లెటర్కి దగ్గరలో ఉంది, ఏకి దగ్గరలో ఉంది. అంటే ఏకి బి ఇచ్చారు అంటే నెక్స్ట్ లెటర్ ఇచ్చారని అర్థమైపోతుంది. అలాగే ఈకి ఎఫ్ ఇచ్చారు నెక్స్ట్ లెటర్, ఆర్కి ఎస్ నెక్స్ట్ లెటర్, డికి ఈ నెక్స్ట్ లెటర్. ఓకే, ఇది క్లియర్. అంటే ఫస్ట్ 4 లెటర్స్లో రివర్స్ నుంచి వాళ్ళు నెక్స్ట్ లెటర్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. నెక్స్ట్ చూద్దాం. ఇందులో ఎఫ్ అనే లెటర్ ఏదైతే ఉందో ఈ 4 లెటర్స్లో ఏ లెటర్ దగ్గరలో ఉందో చూసుకోవాలి. ఏ లెటర్ దగ్గరలో ఉంది, జీకి దగ్గరలో ఉంది. జీకి ఎఫ్ ఇచ్చారంటే జీకి ముందు లెటర్ కదా ఎఫ్. అలాగే ఎన్కి ఎం ఇచ్చారు ముందు లెటర్, ఐకి హెచ్ ప్రిసీడింగ్ లెటర్, ఎంకి ఎల్ ప్రిసీడింగ్ లెటర్.
అంటే లాజిక్ ఈజ్ క్లియర్. ఫస్ట్ 4 లెటర్స్కి నెక్స్ట్ లెటర్స్ ఇచ్చారు, లాస్ట్ 4 లెటర్స్కి ప్రిసీడింగ్ లెటర్స్ అంటే ముందు లెటర్స్ ఇచ్చారు. సేమ్ అదే లాజిక్ దీనికి అప్లై చేయాలి. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో ఈ లాజిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కోడింగ్ డీకోడింగ్ కావచ్చు, నెంబర్ సిరీసే కావచ్చు, ఆల్ఫాబెట్ టెస్టే కావచ్చు, ర్యాంకింగే కావచ్చు, ఏదైనా కానీ ఆ లాజిక్స్ అప్లై చేస్తేనే మీరు ఎగ్జామ్లో ఎలా వచ్చినా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు దీన్ని కూడా అలాగే డివైడ్ చేస్తే ఫస్ట్ 4 నెక్స్ట్ 4. ఫస్ట్ 4కి మనకి రివర్స్లో అంటే ఏకి బి ఇవ్వాలి నెక్స్ట్ లెటర్. సో ఏకి బి అంటే ఇందులో లేదు, మిగతా వాటిలో ఉంది. నెక్స్ట్ ఈకి ఎఫ్ ఇవ్వాలి, ఇందులో ఉంది, ఇందులో ఉంది, ఇందులో లేదు, ఇది కాదు. నెక్స్ట్ ఆర్కి ఎస్ ఇవ్వాలి, ఇందులో ఉంది. నెక్స్ట్ టీకి ఈ ఉంది. రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి మళ్ళీ కామన్గా చూడొద్దు, డైరెక్ట్గా నెక్స్ట్ లెటర్ వెళ్ళండి. లాస్ట్ లెటర్ ఈ అంటే మనకి ఫస్ట్ 4 అయిపోయి లాస్ట్ 4 చూడండి. లాస్ట్ 4లో మనకి టీఐఎస్ఈలో ఏ అనే లాస్ట్ లెటర్, ఈకి మనకి ఏమి ఇవ్వాలి, ముందు లెటర్, ప్రిసీడింగ్ లెటర్. సో ఇక్కడ లాస్ట్ 4 లెటర్స్కి ప్రిసీడింగ్ లెటర్ అంటే జీకి ఎఫ్ ఇచ్చారు కాబట్టి మనం కూడా ఇక్కడ లాస్ట్లో 4 లెటర్స్లో ఈకి ముందు లెటర్ ఏమొస్తుంది, డి వస్తుంది. మనకి ఈ రెండింటిలో డి ఎక్కడుంది, ఇక్కడ ఉంది, ఇందులో ఎస్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంటే 2. అంటే మనకి ఎంతవరకు అవసరం అనుకుంటే అక్కడ వరకే మనం ఆన్సర్ చెక్ చేసుకోవాలి, మిగతా అన్ని లెటర్స్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆప్షన్స్ కూడా అబ్జర్వ్ చేస్తుండాలి. ఇదంతా స్మార్ట్ థింకింగ్ అంటారు. అంటే లాజిక్స్ అప్లై చేయాలి, ఆప్షన్స్ని అబ్జర్వ్ చేయాలి. అల్టిమేట్లీ నీ టార్గెట్ ఏంటంటే చాలా క్విక్ అంటే ఫాస్ట్గా సెకండ్స్లోనే దాన్ని ఆన్సర్ చేసే ఎబిలిటీ మనకు రావాలి. ఓకే, అది మీరు ప్రాక్టీస్లో ఖచ్చితంగా మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఓకే, రైట్. సో ఇలా మనకి ఇవి ఈజీ టాపిక్స్ మీద ప్రాక్టీస్ చేయండి. తర్వాత మోడరేట్ టాపిక్స్ అంటే మనకి ఇందులో ఏముంటాయి, బ్లడ్ రిలేషన్స్ రక్త సంబంధాలు, ర్యాంకింగ్, అలాగే డైరెక్షన్స్ దిశలు, సిలాజిజం, క్యాలెండర్, క్లాక్స్. సో ఇవి మనకి మోడరేట్ టాపిక్స్ తీసుకోవచ్చు. సో వీటిలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా క్వశ్చన్ చేసి మళ్ళీ ఎగ్జామ్కి వెళ్తే ఆన్సర్ చేయలేరు. ఖచ్చితంగా లాజికల్ థింకింగ్ చాలా ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ రిలేషన్ అనుకోండి, రక్త సంబంధాలు. కొంతమంది స్టూడెంట్స్కి ఈ రక్త సంబంధం చూస్తేనే ఆ రక్తం కనిపిస్తుంది. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ క్వశ్చన్స్ అంటే మీరు ఎగ్జామ్లో ఎట్లా ఇచ్చినా సింపుల్ ప్రజెంటేషన్తో ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఇవన్నీ మనం లాజికల్ థింకింగ్ అంటారు. సో ఆ లాజిక్స్ మీరు అప్లై చేయగలిగితే మ్యాక్సిమం క్వశ్చన్స్కి మనం చాలా ఈజీగానే ఆన్సర్ చేయగలుగుతాం. ఓకేనా, రైట్. సో ఇవి ఈ టాపిక్స్ నోట్ చేసుకోండి, మోడరేట్ టాపిక్స్. అంటే నేను చెప్పేది ఏంటంటే మనకి ఫస్ట్ వెరీ ఈజీ టాపిక్స్ ఫోకస్ చేయండి. తర్వాత ఈజీ టాపిక్స్ కంప్లీట్ చేసుకోండి. తర్వాత అంటే మీ ప్రిపరేషన్ అలా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మోడరేట్ టాపిక్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా మనకు కొన్ని టాపిక్స్ ఎలా ఉంటాయంటే సీమ్స్ ఈజీ బట్ నాట్ ఈజీ టాపిక్స్. అంటే మనకి చూడడానికి ఈజీగా అనిపిస్తాయి కానీ అవి ఈజీ కాదు అంటున్నారు. సో ఇవి ఎలాంటివి అంటే మనకి స్టేట్మెంట్స్ అన్నమాట. ఈ స్టేట్మెంట్స్ అనేవి ఈ మధ్యకాలంలో మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్లో ఎక్కువ క్వశ్చన్స్ ఇస్తున్నారు. సో ఈ స్టేట్మెంట్స్ అంటే కన్క్లూజన్స్ ఉండొచ్చు, అలాగే ఆర్గ్యుమెంట్స్ వాదనలు, అజంప్షన్స్ ఊహలు, ప్రకటనలు, నిర్ణయాలు, సో డిసిషన్ మేకింగ్, ఇలాంటివన్నీ మనకి ఈ లాజికల్ రీజనింగ్ కిందకి వస్తాయి. యాక్చువల్గా ఈ లాజికల్ రీజనింగ్ మీద ఖచ్చితంగా ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ ఉంది. అయితే చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 5 క్వశ్చన్స్ వచ్చాయనుకోండి, ఇక్కడ మీరు ప్రిపేర్ అవుతారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత చాలామంది స్టూడెంట్స్ 3 to 4 మిస్టేక్ చేస్తున్నారు. అంటే ఒక 1 to 2 క్వశ్చన్స్ మాత్రమే చాలామంది స్టూడెంట్స్ అటెంప్ట్ చేయగలుగుతున్నారు. అంటే ఎందుకు అలా జరుగుతుందంటే కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల. సో ఎప్పుడైతే మీరు కరెక్ట్గా కాన్సెప్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటారో అప్పుడు ఇందులో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి ఒక క్వశ్చన్ ఇచ్చారు. వీలైతే ఈ క్వశ్చన్ మనకి వీడియో పాజ్ చేసి ట్రై చేయండి. ఓకేనా, రైట్. మీకు ఐడియా ఉంటే ఖచ్చితంగా ట్రై చేయండి. నా ఇక్కడ ఇవి ఎలా ఉంటాయంటే ఇది ఒక స్టేట్మెంట్ ఆర్గ్యుమెంట్ సంబంధించిన క్వశ్చన్. స్టేట్మెంట్ ఇచ్చారు, కింద ఆర్గ్యుమెంట్ ఇచ్చారు. సో దానికి సంబంధించి మనకి ఆన్సర్స్ మనకి ఎలా తీసుకోవాలో ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక ప్రకటన చూడండి. ఇందులో భారతదేశంలో దూర విద్యను నిరుత్సాహపరచాలా, షుడ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బి డిస్కరేజ్డ్ ఇన్ ఇండియా అంటున్నాడు. అది ఒక స్టేట్మెంట్. దాని ఆర్గ్యుమెంట్ ఏంటంటే మనకి 2 ఆర్గ్యుమెంట్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఏ బి ఆర్గ్యుమెంట్. ఏలో ఎస్ అవును, మోర్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ రెగ్యులర్ కోర్స్ అంటాడు. సెకండ్ వన్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే నో, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ యూస్ఫుల్ ఇన్ ఇండియా. అంటే ఇక్కడ అవును, చాలా విశ్వవిద్యాలయాలు రెగ్యులర్ కోర్సులు అందిస్తున్నాయి అంటున్నాడు. సెకండ్ వన్ ఏంటంటే కాదు, దూర విద్య భారతదేశంలో చాలా ఉపయోగకరం అంటున్నాడు. సో ఇందులో మనకి ఈ ఇచ్చిన ఆప్షన్ చూస్తే మనకి ఏది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అనేది, వ్యాలిడ్ ఆర్గ్యుమెంట్ అనేది మనం ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది, ఏది వీక్ ఆర్గ్యుమెంట్ అని. ఓకే, రైట్. అయితే చాలామంది స్టూడెంట్స్ అంటే మిస్టేక్ చేస్తున్నారు.
సో ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ఆ కాన్సెప్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. అసలు ఆర్గ్యుమెంట్ ఏంటి, వాదన అంటే ఏంటి, సో మనం దాన్ని ఎలా క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఎలా ఇవ్వచ్చు అనేది ఆ కాన్సెప్ట్ని సరిగా అండర్స్టాండ్ చేసుకోకపోవడం వల్ల మిస్టేక్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ చూడండి, భారతదేశంలో దూర విద్య నిరుత్సాహపరచాలా అంటే నిన్ను ఒకటి గుర్తుపెట్టుకోండి, నిన్ను అడగట్లేదు, ఫస్ట్ నీ ఒపీనియన్ అడగట్లేదు. నీ ఒపీనియన్ కాదు వాడికి కావాల్సింది. అంటే నేను చెప్పేది ఏంటంటే ప్రాక్టికల్గా ఆలోచించు. నీ పర్సనల్ ఒపీనియన్ అక్కడ అప్లై చేయొద్దు. ఓకే, ఎస్ అవును అని, ఎస్ నో అని, నీ పర్సనల్ ఒపీనియన్ కాదు. సో అక్కడ ఆ ప్రకటన ఏదైతే ఉందో, ఈ వాదం ఏదైతే ఉందో, ఈ వాదన ఆ ప్రకటనకి ఎంత మనకి బలంగా ఉంది లేదా బలహీనంగా ఉంది అనేది నువ్వు అనలైజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, రైట్. అవును, ఫస్ట్ ఏమంటున్నాడు, అవును, చాలా విశ్వవిద్యాలయాలు రెగ్యులర్ కోర్సును అందిస్తున్నాయి కాబట్టి భారతదేశంలో దూర విద్యను నిరుత్సాహపరచండి అని మీనింగ్. సో మరి అవునా కాదా అంటే, సో మీకు తెలుసు భారతదేశంలో దూర విద్య అంటే మనకి కరస్పాండెన్స్ కోర్సెస్, మనకి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్సెస్ చాలా ఇంట్రడ్యూస్ చేశారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, నాగార్జున యూనివర్సిటీ కావచ్చు, ఇలా చాలా యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాయి. ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాయి అంటే మీకు తెలుసు మన భారతదేశం అనేది డెవలపింగ్, అభివృద్ధి చెందుతున్న కంట్రీ. సో కొంతమంది విద్యార్థులు అంటే చదవాలని ఉన్న వివిధ కారణాల వల్ల చదువు కొనసాగించలేకపోవచ్చు. వాళ్ళకి ఒక అవకాశంగా అంటే కాలేజీకి పోకుండా వాళ్ళు చదివే ఎబిలిటీ ఉంటుంది, కానీ కొన్ని పరిస్థితుల వల్ల చదవలేరు కాబట్టి, చదవలేని పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ దూర విద్య అంటే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది మనకి ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఖచ్చితంగా మీకు చూసు ఈవెన్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకునే వాళ్ళు కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అయిన వాళ్ళు ఎంతోమంది ఉంటారు. సో అలాంటప్పుడు మనకి ఈ చాలా యూస్ఫుల్గా ఉంటుంది కాబట్టి దాన్ని మనకి నిరుత్సాహపరచాలంటే మనకి ఫస్ట్ వన్ ఏమంటున్నాడు, నిరుత్సాహపరచాలి అంటున్నాడు కాబట్టి ఇది కరెక్ట్ కాదు ఆర్గ్యుమెంట్. నెక్స్ట్ కాదు అంటే నిరుత్సాహపరచకూడదు. దూర విద్య భారతదేశంలో చాలా ఉపయోగకరం కాబట్టి సో ఏది స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ అంటే బి అనేది మనకి స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు. సో మనకి ఈ ఆప్షన్లో ఎక్కడ ఉంది, ఆర్గ్యుమెంట్ బి ఓన్లీ వ్యాలిడ్ అని ఉంది. ఇలా మనం చాలా అంటే కేర్ఫుల్గా ఆ క్వశ్చన్ని అనలైజ్ చేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. మెయిన్ ఏంటంటే కరెక్ట్ కాన్సెప్ట్ని మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకేనా, రైట్. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాగే ఇవి కాకుండా ఇంకా మనకి సిట్టింగ్ అరేంజ్మెంట్ ఉంటాయి, అలాగే పజిల్ టెస్ట్ ఉంటాయి. సో వీటి మీద కూడా ఫోకస్ చేయండి, లాస్ట్లో ఫైనల్గా ఫోకస్ చేయండి. సో ఇవి మనకి సిలబస్. ఓకే, రైట్. సో ఈ సిలబస్ని మీరు ఒక సిస్టమేటిక్గా ఆర్డర్గా ప్రిపేర్ కండి. సో ఇక్కడ మీకు ఏవైతే టైం ఇచ్చారో 4 hours 4 hours 2 hours అని అది క్లియర్గా నోట్ రాసుకోండి. టోటల్గా మనం ఓవరాల్గా చూస్తే దాదాపుగా 150 hours వస్తుంది. సో అప్రాక్సిమేట్లీ మనకి 150 hours మీరు రీజనింగ్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏఎల్పి టెక్నీషియన్ ఎగ్జామ్ జూన్లో ఉంది అనుకోండి. సో జూన్లో అంటే మనకి ఇప్పటి నుంచి ప్రిపేర్ అయినా మనకి 75 days ఉంటుంది. 75 days అంటే మనకి 150 hours అంటే డైలీ ఖచ్చితంగా మీరు 2 hours స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఈ సబ్జెక్ట్ మీద డైలీ నేను ఏవైతే ఇచ్చానో చాలా క్లియర్గా నీట్గా సిలబస్ని రాసుకోండి. ఒక్కొక్క టాపిక్కి ఎంత టైం సెట్ చేయాలి, ఆ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంతేగాని మీరు బ్లైండ్గా చేసుకుంటూ పోతే మీరు ఎప్పుడూ సక్సెస్ కాలేరు. ఖచ్చితంగా ప్రాపర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో డైలీ 2 hours అంటే మనకి 75 days తీసుకున్న డైలీ 2 hours తీసుకుంటే మనకి 150 hours మనకి ఈ రీజనింగ్ సబ్జెక్ట్ని కంప్లీట్ చేసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా, నాట్ ఓన్లీ ఏఎల్పి టెక్నీషియన్, ఎన్టీపీసీ గ్రూప్ డి, ఇంకా ఆర్పిఎఫ్ కావచ్చు, ఇలా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ కావాలనుకున్నా ఖచ్చితంగా 75 days ఒక సెట్ చేసుకోండి ఆ సబ్జెక్ట్కి. డైలీ 2 hours. మీరు జాబ్ చేస్తున్నా లేదా హౌస్ వైఫ్స్ అయినా ఖచ్చితంగా ఆ రోజు ఆ 2 hours దానికి స్పెండ్ చేసిన తర్వాతనే నిద్రపోవాలి. నిద్రపోయే రైట్ మీకు ఉండదు అనుకోండి. ఓకేనా, రైట్. అలా ఫిక్స్ అయిపోవాలి, ఖచ్చితంగా సీరియస్గా తీసుకోవాలి. అప్పుడే మీరు సిస్టమేటిక్గా ఈ సిలబస్ని కంప్లీట్ చేసుకోగలుగుతారు. సైమల్టేనియస్లీ నేను చెప్పినట్టు సిలబస్ కంప్లీట్ చేస్తూనే టెస్ట్ కూడా 100% మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మీరు ఆ సెల్ఫ్ అనాలిసిస్ అంటే ఎక్కడ మనకు ప్రాబ్లం అవుతుంది, ఇంకా నేను ఎలా నా సబ్జెక్ట్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంకా నా స్టాండర్డ్ని ఎలా పెంచుకోవాలి అనేది మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా, రైట్. సో ఇలా ఈ యొక్క సబ్జెక్టే కాదు మిగతా సబ్జెక్ట్స్ కూడా నేను డిస్కస్ చేస్తాను. మనం ఆర్ఆర్బీ ఎగ్జామ్స్కి సంబంధించి ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి టైం టేబుల్ అనేది. సో ఈ వీడియోలో మీకు కంప్లీట్గా నేను రీజనింగ్ సంబంధించి డిస్కస్ చేశాను. ఓకేనా, సో ఇది ఖచ్చితంగా ఫాలో కండి. 100% మీరు మ్యాక్సిమం స్కోర్ చేస్తారు. ఓకేనా, రైట్. ఆల్ ది బెస్ట్.